అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అన్నవరం దేవస్థానంలో కార్తీక మాసం ఉత్సవాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ కార్తీక మాసంలో లక్షలాదిగా భక్తులు విచ్చేసి సోమవారం వ్రతాలు జరుపుకొని సోమవారిని దర్శించుకొని వెళ్ళడం సాంప్రదాయంగా వస్తుంది. ఈ కార్తీక మాసంలో ప్రధానమైన రెండు ఘట్టాలు, ఒకటి హంసవాహనం మీద పంపా సరోవరంలో సోమవారి తెప్పోత్సవం, అదేవిధంగా కార్తీక పౌర్ణమి ఉత్సవం. ఇంట్లో ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా సోమవారి నౌకా విహారం రత్నగిరి కొండ పక్కన ఉన్న పంపా సరోవరంలో ఇప్పుడే ప్రారంభమైంది. దాదాపు 30 నుంచి 40 వేల మంది భక్తులు ఈ నౌకా విహారాన్ని, తెప్ప మహోత్సవాన్ని తిలకించడానికి విచ్చేశారు. ముందుగానే వచ్చే భక్తులు రాకని ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా దేవస్థానం తరఫున, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇతర ప్రభుత్వ శాఖలన్నిటికీ సమన్వయంతో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. బ్యారికేడింగ్, పంపా సరోవరం గట్లు అన్నివైపులా కూడా బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడం, ప్రత్యేక విద్యుత్ అలంకరణ, అదేవిధంగా హంసవాహనం ప్రత్యేక అలంకరణ. ఈ తెప్పోత్సవం సజావుగా జరగడానికి నావిగేషన్ రూట్ను కూడా ముందుగానే మార్కింగ్ చేయడం జరిగింది. ఇప్పుడే సోమవారం అమ్మవారి నౌకా విహారం ప్రారంభమైంది. పంపా సరోవరంలో దాదాపు గంట సేపు ఈ ఉత్సవం జరగనుంది. పంపా సరోవరంలో 3 రౌండ్లు హంసవాహనం విహారం చేయడంతో ఈ తెప్పోత్సవం ముగుస్తుంది. సందర్భంగా భక్తులకు మంచినీటి వసతి, ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 15వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా దాదాపు 1,50,000 మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తాత్కాలిక మరుగుదొడ్లు, మంచినీటి వసతి, అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని, అదేవిధంగా అదనపు సెక్యూరిటీ గార్డుని, ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడం, ట్రాఫిక్ నియంత్రణ, ఈ అన్నింటి కోసం కూడా చర్యలు చేపట్టడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం పర్మనెంట్గా 450 వసతి గదులు ఉన్నాయి. ఆ గదులకు అదనంగా ఉచిత వసతిని కూడా కొండపైన, కొండ కింద వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఎవరు ఏ ఇబ్బంది లేకుండా వ్రతాలు పూర్తి చేసుకుని సోమవారిని దర్శించుకుని సౌకర్యవంతంగా వెళ్ళేలా దేవస్థానం తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి కొండ కింద తొలిపావంచా వద్ద నుండి గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. ఈ గిరి ప్రదక్షిణలో కూడా లక్షలాది మందిగా భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తూ ఉన్నాం. అందుకు అనుగుణంగా కొండ చుట్టూ 11 కిలోమీటర్ల దూరంలో 10 చోట్ల భక్తులు విరామస్థలి ఏర్పాటు చేస్తాం. అన్ని చోట్ల కూడా మంచినీటి సదుపాయం, గిరి ప్రదక్షిణ మార్గంలో ప్రత్యేకంగా తాత్కాలిక మరుగుదొడ్లు, బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కార్తీక పౌర్ణమి ఉత్సవం, ఈ నౌకా ఉత్సవం, అదేవిధంగా గిరి ప్రదక్షిణ ఉత్సవాల్లో పాల్గొనాలని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.